హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? అందరూ చాలా ఈజీగా చేసుకుంటే యమ్మీ అండ్ టేస్టీ చికెన్ బిర్యానీ కుక్కర్లో చేస్తున్నాను. ఇది బ్యాచిలర్స్ అండ్ బిగినర్స్ ఎవరైనా కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. లెట్స్ సీ ద ప్రాసెస్. ఫస్ట్ మనము చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం. దానికోసం చికెన్ని బాగా కడిగి శుభ్రపరచుకోవాలి. దాని తర్వాత దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు, జీలకర్ర పొడి, ధనియా పొడి, ఇంకా కొంచెం కర్డ్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇది కనీసం హాఫ్ అన్ అవర్ అయినా పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం బిర్యానీ కోసం బిర్యానీ సామాన్లన్నీ ఒక ప్లేట్లోకి తీసుకున్నాం. తర్వాత బాండీ పెట్టుకొని కొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నాం. నెయ్యి అనేది ఆప్షనల్ అండి, మీరు పూర్తిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే నెయ్యి యాడ్ చేశాను. దాంట్లో కాజు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. కాజు తర్వాత ఈ బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత దాంట్లో గ్రీన్ చిల్లీస్ అండ్ ఇంకా ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకున్నాం. ఆనియన్స్ అంతా బాగా మగ్గిపోయిన తర్వాత అప్పుడు దానిలో టమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలి. టమాటోస్ని బాగా కలుపుకొని మెత్తగా అయ్యేంత వరకు పక్కన పెట్టేయండి. టమాటోస్ మెత్తగా అయిపోయాక దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ని అందులో యాడ్ చేసుకొని మగ్గి పెట్టుకోవాలి. దీంట్లోనే కొంచెం అంత కసూరి మేతి, బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకొని చికెన్ని బాగా మగ్గించాలి. కొంచెం చికెన్ సాఫ్ట్గా అవ్వాలండి. చికెన్ బాగా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఒక గ్లాసున్నర వాటర్ యాడ్ చేసుకొని దాంట్లో పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకొని బాయిల్ అయిన తర్వాత దాంట్లో బాస్మతి రైస్ని కడిగి పక్కన పెట్టుకొని నానబెట్టుకున్న రైస్ని అందులో యాడ్ చేసేసుకోవాలి. బాగా కలుపుకొని కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని 2 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకుంటే వెరీ టేస్టీ అండ్ చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుందండి. మేమేదో బాగా కష్టపడిపోయినట్టు ఈ గ్యాప్లో చిన్న టీ బ్రేక్ తీసుకున్నాం. ఇప్పుడు చూద్దాం, ప్రెజర్ పోయింది. ఓకే, వెరీ వెరీ టేస్టీ యమ్మీ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మీరు ట్రై చేసి ఎలా ఉందో మాకు కమెంట్ చేసి చెప్పండి. మేమైతే దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకున్నాము. మీరు మా ఛానల్ని ఇంకా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.